1950 సెప్టెంబర్ 15న గుజరాత్ రాష్ట్రంలోని మహేసానా జిల్లాలోని వడ్నగర్ అనే చిన్న పట్టణంలో నరేంద్ర మోదీ గారు జన్మించారు. నరేంద్ర మోదీ గారి తండ్రి పేరు దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ, తల్లి పేరు హీరాబెన్ మోదీ. ఈమె హౌస్ వైఫ్. ముల్చంద్ మోదీ మరియు హీరాబెన్ మోదీ వీళ్ళిద్దరికీ 6 పిల్లలు. ఇందులో నరేంద్ర మోదీ గారు 3వ సంతానం. నరేంద్ర మోదీ గారికి 4 బ్రదర్స్ అలాగే ఒక సిస్టర్ ఉన్నారు. అయితే ఆ సమయంలో నరేంద్ర మోదీ కుటుంబానికి ఎలాంటి ఆస్తులు లేవు. ఆ రోజుల్లో మోదీ గారి కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. మోదీ గారి చిన్నతనం మొత్తం ఒక చిన్న ఇంటిలో గడిచింది. ఆ ఇల్లు పొడవు సుమారు 40 అడుగులు, వెడల్పు 12 అడుగులు. అంత చిన్న ఇంటిలో తక్కువ సౌకర్యాలతో మొత్తం 8 మంది జీవనాన్ని సాగించేవారు. అయితే మోదీ గారి తండ్రి తన కుటుంబాన్ని పోషించడానికి వడ్నగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక చిన్న టీ స్టాల్ ని పెట్టేవారు. చిన్న వయసులోనే నరేంద్ర మోదీ కూడా తన తండ్రికి సహాయం చేసేవారు. ఎలా అంటే రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు టీ అందించడం, ఆ టీ గ్లాసులు కడగడం, ఇంట్లో పనులు చేయడం లాంటివి చేసేవారు. మోదీ గారి చిన్నతనంలో తమ కుటుంబానికి డబ్బులు చాలా కష్టంగా వచ్చేవి. రోజువారీ జీవితం గడవడమే ఒక సవాల్గా మారేది. మోదీ గారు తన చిన్నతనంలోనే కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, తన తల్లిదండ్రుల దగ్గర నుంచి సాదాసీదా జీవనం, నిజాయితీ, కష్టానికి విలువడం లాంటివి నేర్చుకున్నారు. మోదీ గారు వడ్నగర్ లోని భగవతాచార్య నారాయణాచార్య స్కూల్లో చదివారు. దీన్ని బిఎన్ హై స్కూల్ అని కూడా పిలుస్తారు. ఈ స్కూల్ వడ్నగర్ రైల్వే స్టేషన్ దగ్గరే ఉండేది. మోదీ గారి చిన్నతనంలో దర్బార్ స్కూల్ అనే ప్రాథమిక పాఠశాలలో చదివి ఆ పాఠశాల యొక్క లైబ్రరీని ఉపయోగించుకునేవారు. ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలను, వాల్మీకి రాసిన గ్రంథాలను, సంప్రదాయ గ్రంథాలను మోదీ గారు ఎక్కువగా చదవడానికి ఇష్టపడేవారు. అయితే మోదీ గారు స్కూల్ టైంలో చాలా యావరేజ్ స్టూడెంట్. మార్కులు కూడా చాలా తక్కువగా వచ్చేవి. కానీ ఆయన డిబేట్స్ అన్నా, నాటకాలన్నా, కార్యక్రమాలన్నా చాలా ఇష్టపడేవారు. వీటిల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవారు. మోదీ గారు చిన్నతనంలోనే పుస్తకాలను చదవడం మొదలుపెట్టారు. స్వామి వివేకానంద గారి రచనలను మరీ ఎక్కువగా చదివేవారు. మోదీ గారు తన 8 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ శాఖలో చేరారు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ ఆర్ఎస్ఎస్ శాఖలో ఏం చేస్తారంటే ఈ శాఖలో ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి చిన్నపిల్లలు, పెద్దలు కలుసుకొని వ్యాయామాలు, క్రమశిక్షణ కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, చర్చలు లాంటివి చేస్తారు. అయితే మోదీ గారు ఆర్ఎస్ఎస్ శాఖలో ఉన్నప్పుడు లక్ష్మణ్ రావు ఇనాందర్ అనే వ్యక్తి మోదీ గారికి పరిచయం అయ్యారు. ఈ వ్యక్తి మోదీ గారికి మెంటర్ గా ఉండి ఆయన ఆలోచనలను, జీవన విధానాన్ని, ఆర్ఎస్ఎస్ సేవ, క్రమశిక్షణ వీటన్నిటి గురించి మోదీ గారికి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మోదీ గారు కుటుంబ సమస్యల వల్ల పెద్దగా చదువుకోలేదు. అయితే ఇనాందర్ గారు నాయకత్వం కోసం విద్య అవసరమనే సలహాని ఇచ్చారు. ఆ సలహాని తీసుకొని మోదీ గారు పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో బిఏ డిగ్రీని పూర్తి చేశారు. మొదట్లో మోదీ గారు డిస్టెన్స్ లో చదివి ఢిల్లీ యూనివర్సిటీ నుండి బిఏని పూర్తి చేశారు. తర్వాత గుజరాత్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ ని కూడా పూర్తి చేశారు. అయితే నరేంద్ర మోదీ గారు తన జీవితంలో ఇనాందర్ గారి పాత్ర ఎంత ముఖ్యమో గుర్తుపెట్టుకొని ఆయన గురించి ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరు సేతుబంద్. మోదీ గారికి తన యొక్క 18 ఏళ్ల వయసులో జసోదాబెన్ చిమన్లాల్ అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఆ కాలంలో ఇలా చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరగడం చాలా సాధారణం. పెళ్లి జరిగిన తర్వాత జసోదాబెన్ గారు కొంతకాలం మోదీ గారి కుటుంబంతో గడిపారు. కానీ నరేంద్ర మోదీ గారి యొక్క వ్యక్తిత్వం అప్పటికే వేరే దిశగా వెళ్ళింది. ఆయన తన జీవితం మొత్తాన్ని రాజకీయాలు, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు, సామాజిక సేవలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. మోదీ గారు తన పనుల్లో బిజీ అయిపోయిన తర్వాత జసోదాబెన్ గారు చదువుని కొనసాగించారు. తర్వాత ఆమె స్కూల్ టీచర్ గా పనిచేశారు. మోదీ గారు రాజకీయాలు, సేవా కార్యక్రమాల కోసం పెళ్లి అనే బంధం ఉండకూడదని వీళ్ళిద్దరూ విడిపోయారు. 1960 నుండి 1970 మధ్య కాలంలో మోదీ గారు కొన్ని సంవత్సరాల పాటు హిమాలయ ప్రాంతాల్లో తిరిగారు. రిషికేశ్, హరిద్వార్, గంగోత్రి, యమునోత్రి లాంటి పవిత్రమైన ప్రదేశాల్లో ఆశ్రమాలు, మఠాల్లో ఉండి ఆధ్యాత్మిక సాధన చేశారు. ఇక్కడ సన్యాసుల మధ్య ఉండి క్రమశిక్షణ, సాధన, ధ్యానం, త్యాగం లాంటివి నేర్చుకున్నారు. అక్కడే మోదీ గారు తన జీవితంలో సన్యాసం కూడా తీసుకున్నారు. అయితే ముందు మనం నరేంద్ర మోదీ గారికి స్వామి వివేకానంద గారి యొక్క రచనలంటే చాలా ఇష్టమని చెప్పుకున్నాం. అయితే స్వామి వివేకానంద గారి యొక్క రచనలు ఎలా ఉంటాయంటే జీవితం అంటే కేవలం కుటుంబం కోసం మాత్రమే కాదని, దేశం, సమాజం కోసం ఏమైనా చెయ్యాలనేలాగా ఉంటాయి. అయితే మోదీ గారు స్వామి వివేకానంద యొక్క రచనలు బాగా చదివి దేశానికి ఏదైనా మంచి చేయాలనే ఆశయంతో ఉండేవారు. సన్యాసం తర్వాత మోదీ గారు గుజరాత్ కి తిరిగి వచ్చి మళ్లీ ఆర్ఎస్ఎస్ లో కార్యకర్తగా చేరారు. అయితే నరేంద్ర మోదీ గారిని ఆర్ఎస్ఎస్ లో ఒక ప్రచారకుడుగా నియమించారు. ప్రచారకుడు అంటే జీతం లేకుండా
జీవితమంతా సంస్థ సేవ కోసం పనిచేయాలి. మొదట్లో మోదీ గారు అహ్మదాబాద్ లో ఉన్న ఆర్ఎస్ఎస్ కోసం పనిచేయడం ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ గురించి సపరేట్ గా ఒక వీడియోలో చెప్తాను. అయితే ఆర్ఎస్ఎస్ లో మోదీ గారికి కొన్ని బాధ్యతలు ఉండేవి. అవేంటంటే గ్రామాలు పట్టణాలు తిరిగి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావాన్ని పెంచడం, ఆర్ఎస్ఎస్ లో కొత్తగా చేరిన వారికి శిక్షణ ఇవ్వడం, శాఖలు నిర్వహించడం, చిన్న చిన్న సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడడం, ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేయడం లాంటివి మోదీ గారి బాధ్యతలు. ఈ పనుల వల్ల నరేంద్ర మోదీ గారిలో పబ్లిక్ స్పీకింగ్ పెరిగింది. ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి అనే వాటిపై మోదీ గారికి మంచి అనుభవం వచ్చింది. మన దేశంలో 1971లో జనరల్ ఎలక్షన్స్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు రాయబరేలీ నుండి ఎంపీగా గెలిచారు. అలా ప్రధానమంత్రి కూడా అయ్యారు. అయితే రాజనారాయణ అనే సోషల్ లీడర్ ఇందిరాగాంధీ గారు పోటీ చేసి గెలిచిన రాయబరేలీలో అక్రమాలు జరిగాయని అలహాబాద్ హైకోర్టులో కేసు పెట్టాడు. అయితే అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12న ఒక తీర్పు ఇచ్చింది. ఇందిరాగాంధీ గారు ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఎంపీ పదవిని రద్దు చేసింది. అలానే తదుపరి 6 సంవత్సరాల పాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పింది. అయితే ఇందిరాగాంధీ గారు తన యొక్క ఎంపీ పదవిని అలాగే ప్రధానమంత్రి సీట్ ని కాపాడుకోవడానికి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది. ఇదే మంచి సమయం అని భావించి ఇందిరాగాంధీ మన దేశంలో నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తనకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులను అరెస్ట్ చేయించారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నాయకులను ఎక్కువగా టార్గెట్ చేసి అరెస్ట్ చేయించారు. ఈ సమయంలో మోదీ గారు ఆర్ఎస్ఎస్ లో ఒక ప్రచారకుడిగా ఉన్నారు. ఆయన అరెస్ట్ అవ్వకుండా అండర్ గ్రౌండ్ లో ఉంటూ ఆర్ఎస్ఎస్ కోసం పనిచేశారు. మోదీ గారు తన వేషధారణ మార్చుకుంటూ ఒకసారి సిక్కుగా, ఒకసారి పంజాబీగా తన గెటప్ ని మార్చుకుంటూ ప్రజల్లోకి వెళ్లి పాంప్లెట్స్ ని పంచేవారు. నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో మోదీ గారు రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఈ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొనేవారు. నేషనల్ ఎమర్జెన్సీ మోదీ గారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. అప్పటి నుండి మోదీ గారికి ఆర్ఎస్ఎస్ లో సీరియస్ కార్యకర్తగా గుర్తింపు వచ్చింది. మోదీ గారు 1987లో భారతీయ జనతా పార్టీ బీజేపీలో చేరారు. అప్పట్లో బీజేపీ ఇంకా కొత్త పార్టీ. మోదీ గారిని బీజేపీ గుజరాత్ జనరల్ సెక్రటరీగా నియమించారు. మోదీ గారు చాలా ప్లాన్స్ వేసి బీజేపీ పార్టీని గుజరాత్ రాష్ట్రంలో జనంలోకి తీసుకెళ్లారు. అలా బీజేపీ పార్టీ గుజరాత్ లో కాంగ్రెస్ ను దాటుకొని మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలిచేది. అలా గుజరాత్ లో బీజేపీ ఎదుగుతూ వచ్చి అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచి గవర్నమెంట్ ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మోదీ గారిని బీజేపీకి నేషనల్ సెక్రటరీగా నియమించారు. మోదీ గారు ఇప్పటి వరకు గుజరాత్ లో చేసిన పనిని బీజేపీ ఏ ఏ రాష్ట్రాల్లో బలహీనంగా ఉందో, కొత్తగా ఏ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలనుకుంటుందో ఆయా రాష్ట్రాల్లో మోదీ గారు తన ప్లాన్స్ ని వేసి బీజేపీ పార్టీని జనంలోకి తీసుకెళ్లి బీజేపీ ఓట్ బ్యాంక్ ని పెంచారు. మోదీ గారు ప్రతి రాష్ట్రం యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని వేరు ప్లాన్స్ ని అమలు చేస్తారు. అయితే 2001 జనవరి 26న గుజరాత్ లో భూజ్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం వల్ల దాదాపు 20,000 మంది చనిపోయారు. చాలా భవనాలు కూలిపోయాయి. ఆ సమయంలో బీజేపీ పార్టీ నుండి కేశుభాయ్ పటేల్ అనే వ్యక్తి గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే బీజేపీ పార్టీ పెద్దలు కూడా ఆలోచించి నరేంద్ర మోదీ గారిని గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించారు. మోదీ గారు గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే పట్టుదలతో గుజరాత్ రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకొచ్చారు. రహదారులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లను కట్టించారు. గ్రామాలకు 24 గంటలు కరెంట్ ని అందించారు. నర్మదా డ్యాం ద్వారా వేలాది మంది రైతులకు సాగునీటిని అందించారు. ఇలా మోదీ గారు గుజరాత్ డెవలప్మెంట్ కి పునాదులు వేశారు. అలా మోదీ గారు 2002, 2007, 2012 ఇలా వరుసగా 3 సార్లు గుజరాత్ రాష్ట్రానికి సీఎం గా గెలిచి ఆయన సత్తాని చాటుకున్నారు. మోదీ గారి పాలనలో గుజరాత్ రాష్ట్రంలో జీడీపీ పెరిగినా కూడా హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ రంగాల్లో గుజరాత్ రాష్ట్రం వెనకబడింది. 2013లో బీజేపీ నరేంద్ర మోదీ గారిని తమ యొక్క పీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసింది. అప్పటికే మోదీ గారు గుజరాత్ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ప్రజలకు చూపించి మంచి పేరుని తెచ్చుకున్నారు. 2014 లోక్సభ ఎలక్షన్స్ కోసం మోదీ గారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే స్లోగన్ తో ప్రచారం మొదలుపెట్టారు. అలా దేశవ్యాప్తంగా భారీ సభలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అయితే 2014 మేలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. కేవలం ఒక బీజేపీ పార్టీయే 283 ఎంపీ సీట్లను గెలుచుకుంది. మొత్తం ఎన్డీఏ కూటమి కలిపి 336 సీట్లు గెలుచుకున్నాయి. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది. 26 మే
2014న నరేంద్ర మోదీ గారు మొదటిసారి భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలా మోదీ గారు తనదైన స్టైల్లో భారతదేశాన్ని పాలిస్తూ 2014, 2019, 2024 ఇలా వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.